ఏ పిల్లలు పక్కరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాస్. నేనంటే మీ సేపలక్కనే. మీరంతా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే లైక్ చేయండి. వీడియోలైతే తెలిపోదాం రండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి ఎన్ని మండ్రగబ్బ పిల్లలు, మండ్రగబ్బలు ఎన్ని ఉన్నాయి చూడండి. చాలా ప్రమాదం అయితే తప్పింది. కానీ ఈ కుట్టినే కానీ ఈ సైడ్ అయితే ఇసుమ అయితే ఎక్కదంటండి. అయితే ఒకసారి ట్రై చేయి. ఒకసారి ట్రై చేయితే నిజంగా ఈ ఊరికి ఒక చరిత్ర ఉందంట. ఈ ఊరికి మొత్తానికి ఒకసారి కింద చెప్పి వీళ్ళంతా మీ బంధువులేనా? మా బంధువులే వీళ్ళంతా. మా బంధువులు అయితే మా ఇంట్లో తీసుకొని పెట్టుకోవాలే. వీళ్ళంతా మీ మనవరాళ్ళ? అబ్బా ఇసమే ఎక్కదలే పిన్నే, ఈ ఊరికి చరిత్రలే. నరసింహస్వామి మూట అంటే ఇక్కడ సంజీవ కర ఉందంట ఫ్రెండ్స్. ఆ సంజీవ కర నీడ ఎంత దూరం పడితే అంత దూరం మటుకు పాము కరిచిన, ఒక చేలు కరిచిన ఇసం అయితే ఎక్కదంట. చూడండి, మీ ఫ్రెండ్స్ నమ్మాలంటే ఒకటి కుట్టించుకొని చూపించాలను. చూడండి చూడండి అన్ని మండ్రగబ్బల పిల్లలేనండి. మనం చాలా జాగ్రత్తగా అయితే దూకోవాలి. ఇలాంటి ఇస పురుగులు అయితే చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఇవన్నీ మనం అయితే గంపకెత్తుకొని తీసుకొని పక్కనైతే వదిలిపెడతామండి. మీ ఫ్రెండ్స్ కి ఇచ్చిపెట్టు కొరియర్ లో. మొత్తం అవి కూడా మనలాగా ప్రాణం ఉండేటే రా, తీసుకొని పక్కన వదిలిపెట్టాలా. చూడండి మొత్తం తీసుకుపోయి చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే తీసుకెళ్ళి అక్కడైతే ఇద్దరైతే వెళ్ళారంటే అక్కడికి తీసుకెళ్లారు వదిలిపెట్టడానికి మీ మండ్రగబ్బల్ని, పిల్లల్ని, తల్లుల్ని. ఇంకా ఉన్నాయేమన్నా ఎన్ని సరిగా ఒక 15 పిల్లలు చెప్తుంది అంటే అన్ని ఒకసారి అంటే ఎందుకో వండుకొని పోయే అక్కడ ఏందబ్బా అక్కడ ఏ ఊరు అది అక్కడ తింటారంటే తేలని మర్రగబ్బలని పాముల్ని చైనా వాళ్ళకన్నా కొరియర్ చేసింటే బాగుండేది అలా నీలే. చూడండి ఇక్కడైతే మనం ఇలాగైతే మన వాళ్ళు ఈరోజు అయితే పని 3వ రోజు పని అండి. ఇలాగైతే చేసాం బాగా. ఉదయం నుంచి దొగుతూనే ఉన్నామండి పని. 2వ రోజులా? ఆహా, మన 2వ రోజు కాటాకి ఎత్తిలే మూటలు నిన్న ఎత్తినాం. ఈరోజు మళ్ళా పనిలోకైతే వచ్చామండి మేము. చూడండి మనం వెళ్ళిన దాకైతే మనము ఇగో ఉండయి చూడరు. ఇంకా ఒరే పక్కకు రారా సుభాసు. చూడండి నేను చెప్పాను కదండి ఇంకా ఒక 15, 10, 20 దాకా ఉంటాయి. ఎందుకంటే చాలా దండిగా లేపుద్దండి మండ్రగబ్బ పిల్లల్ని. చూడండి కానీ ఇక్కడైతే చరిత్ర అయితే ఉంది. కానీ ఈ చరిత్ర మనకైతే పెద్దగా తెలియదండి. మీకు కొంచెం మనకు ఈ ఊరిలో కొంచెం అనుభవమైన వాళ్ళు ఉంటారు కదండి మాట్లాడే వాళ్ళు, వాళ్ళతో ఒకసారి మీకైతే చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నాయో అన్ని మర్రగబ్బ పిల్లలేనండి. కానీ ఇక్కడ ఇవి కుట్టిన అదో తెల్లగా ఉంది కదండి కుండికి, అది కుట్టినా కానీ ఇసుమ ఎక్కదంట. చూడండి చాలా దేవుని ప్రదేశం అండి ఇది. ఇలాగా ఈ 4 ఊర్లకైతే ఉందండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మండ్రగబ్బకి ఇంకా 15 పిల్లలు 20 పిల్లల దాకా పెడుతుందండి. ఎందుకంటే అది దానికి జీవనాధారం గీడు అన్ని కట్టుకొని అన్ని పిల్లలు అయిపోయింది. అన్ని పిల్లలు ఉన్నాయి కదా, తినలే కదా అది. మండ్రగబ్బ తిందురా, తేలేమో తినేది. అవునా, మండ్రగబ్బ తేలే తినేది. ఈడు చూడు పిల్లలు తింటాయి. ఉడుము అనుకున్నావు ఏమన్నా పిల్లల్ని నీకు ఎంటబడి పాము అనుకున్నావా తినికి? ఈ ఏరియాలో తినవట్లేరా స్వామి. ఈ ఏరియాలో ఎన్నో ఓరగొండ నరసింహస్వామి అని కొండ ఉందంటే ఇక్కడ ఎన్నో పోవేలక మీకైతే కంపల్సరిగా ఆ గుడి ఎక్కడ ఉందా
ఏం కథనా ఎలా ఉందా అని అయితే మీకైతే గుడి కూడా ఒకసారి అయితే చూపిస్తానండి. ఆ గుడికి అయితే చాలా పెద్ద చరిత్ర అయితే ఉందండి. ఆ చరిత్ర మీకు ఒకసారి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఈరోజు వచ్చేసి మీకు చూపించాను కదండి మండ్రగబ్బలు మనం 2వ రోజు పని చేస్తున్నామని. చూడండి మన కుప్పలు ఇవి 2వ రోజు పని. చాలా దూరం వచ్చాను చూడండి. ఆ గుడిసెల కాడ నుంచి ఇక్కడికైతే వచ్చేసాం లోడుకుంటా. ఒకసారి అన్నా శనన్న ఇక్కడ అదేంటి తేలు కుడితే ఇసుమెక్కదు కదంట, ఎందుకంట అన్న? నరసింహస్వామి గుడి ఉండడం వల్ల, అక్కడ సంజీవ్ కార ఉండడం వల్ల, అక్కడ సంజీవ్ కార ఉండడం వల్ల ఆ నీడ ఎన్ని ఊర్లు ఇక్కడ 4 ఊర్లు 5 ఊర్లు ఉన్నాయండి. ఇక్కడ ఒక ఊరుంది కింది పక్క, ఆ పక్క సగం ఊరికి ఉందంట ఆ నీడ. అంత దూరం వరకు ఎక్కడ పాములు కరిచినా చేలు కరిచినా వాళ్ళు ఒకవేళ పాము కరిచినా కానీ వాళ్ళని బతికించుకోవచ్చు అంట, అంత అవకాశం అయితే ఉంటుందంట. నేను నా భార్య వచ్చినాము గర్రెలు తవ్వుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే బాగుండాలి, మేమంతా బాగుండాలని చెప్పేసి అందరూ మమ్మల్ని తీస్తారు. అంతేనా? ఇంకేం ఇక్కడ తేలు కుడితే ఎక్కదంటే నరసింహస్వామి కొండ మీద ఉన్నాడు. ఇక్కడ ఈ నుంచి ఇటు ముందుకు కాకుండా ఇక్కడ నుంచి ఒక తేలు కుట్టినా ఒక జరుగు కుట్టినా కానీ ఏం ఎక్కదు. నరసింహస్వామి ఉన్నాడు. నరసింహస్వామి ఉన్నాడు. స్వామి పేరు ఏదో ఊరగండ నరసింహస్వామి ఏముండో తెలియదు. స్వామి ఉన్నాడు. నేను 10 సంవత్సరం వస్తా ఉంటా కానీ ఇక్కడ ఏం కరిచినా కానీ విషయం ఎక్కదు. అది ఏమో చూడండి గడ్డలు ఇంకా తవ్వుతూనే ఉన్నారు మా ఆయన మా అబ్బాయి ఇద్దరు. చూడండి ఎలా తవ్వుతున్నారో చూడండి ఫ్రెండ్స్. గడ్డలు ఈరోజైతే చాలా కష్టపడినామండి. ఈరోజు ఇంకా రోజు కాడికి ఈరోజు బాగా కష్టపడినాం రా. చూడండి కుప్పలు చూడండి, చూడండి ఫ్రెండ్స్. చూడండి దీంట్లో కాడికి ఇక్కడైతే 2 తీగలు అయితే బాగా ఊరాయండి గడ్డలు. చూడండి ఎంతలా ఉన్నాయో. చూడడానికి అయితే అస్సలు కనిపించడం లేదు మనకు వీడియోకి, లేకుంటే మామూలులా ఉండి పిరికడి కాడికి ఎక్కువ ఇలా ఉన్నాయి. చూడండి చూడండి ఫ్రెండ్స్. ఇలాగైతే కుప్పలు అయితే పెట్టామండి. ఇవన్నీ అయితే మనం కలంలోకి అయితే మోసేది ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే దొగాము గడ్డలు. చూడండి ఫ్రెండ్స్ మనమైతే మొన్నట్లాగానే అయితే ఇలాగైతే కుప్పలు అయితే వేసుకోవాలి గడ్డలు మళ్ళీ ముక్కేయడానికి. రేపైతే ముక్కు అయితే పడుతుంది మనకు. చూడండి ఇలాగైతే కుప్పలు వేసుకోవాలి గడ్డలు. చూడండి మనం మొన్న దొగిన గడ్డలండి ఇవి. ఇలాగైతే రైతు అయితే ఆరబెట్టాడు. చూడండి ఎలాగైతే ఆరబెట్టాడో. చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే మనం నన్నారి గడ్డలు అయితే తోగి ఇలాగైతే ఆరబెట్టారు ఫ్రెండ్స్. చూడండి చాలా పెద్ద పట్ట మీద అయితే ఆరబెట్టారు గడ్డలు. చూడండి మనకైతే ఇక్కడ పొలంలోకైతే ఇంకా 3 కుటుంబరాలు ఇంకా ఎగస్ట్ అయితే వచ్చారండి. ఎందుకంటే పొలం అయిపోదని ఇక్కడ చేను రైతు అయితే పిలిపించాడు. చూడండి నన్నారి చెరువత గడ్డలు అని అంటారండి ఇదులని. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో గడ్డలు. మనకైతే చూడండి చాలా అంటే చాలా అన్నీ ముక్కేసిన గడ్డలన్నీ చాలా వరకు అయితే ఆరుదలు అయితే అయ్యాయండి. మనం నిన్న తొగిన గడ్డలు ముక్కేసిన గడ్డలండి ఇవి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మనం ఇంటికి వెళ్ళి వంటకి అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా ఎందుకంటే 5 అవుతుంది కాబట్టి మనం అడవిలో ఉన్నాం కాబట్టి కొంచెం తొందరగా అయితే వండుకోవాలి. ఎందుకంటే మనకు సుభాష్ ఉన్నాడు కదండి, తొందరగా అయితే అన్నం వండి పెట్టాలా, నీళ్ళు కాంచాలా. చూడండి ఇలాగైతే ఉన్నాయి గడ్డలు.
స్మెల్ కూడా అదరగొడుతున్నాయండి, ఎందుకంటే దీనికి పుల్ల కూడా బాగా ఏర్పడింది. చూడండి, పుల్ల కూడా బాగా ఏర్పడిందండి నన్నారి గడ్డకి. ఈ గడ్డ ఇలా ఆరితేనేనండి ఇక్కడ ఎండుగడ్డలు అయితే వేసుకుంటారంట. అందుకు రైతైతే ఇలాగైతే ఆరబెడుతున్నాడు. ఇలా పుల్లుంటే చాన్నాలు తొందరగా ఆరిపోతుంది గడ్డ. చూడండి, స్మెల్ సేమ్ కొండగడ్డ వచ్చినట్టు వచ్చిందండి స్మెల్ పుల్లుంటే కల్లా గడ్డకి. నిన్న తొగిన గడ్డలండి ఇవి. మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గడ్డలైతే కుప్పైతే వేస్తున్నారండి కలంలోకి. చూడండి ఎలా వేస్తున్నారో. ఇక్కడ చూడండి, ఇవన్నీ వేసేకల్లా మనకు 7 కావచ్చు, 7:30 కావచ్చు, 8 అయినా కావచ్చు. ఎందుకంటే చాలా కుప్పలు ఉన్నాయి కదండి. కుప్పలన్నీ తీసేసేయాలా, కలంలోకి మనం మోసేయాలా. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కుప్పలు అయితే వేసిస్తున్నామండి. ఎందుకంటే వరి కాదండి, మనం అంతా మోపులు కట్టి కుప్పలు వేసుకోవాలి కదా. అలాగనే సేమ్ గడ్డలు కూడా అలాగైతే వేసుకోవాలి, కుప్పలు వేసుకోవాలా. ఎందుకంటే ఇంకా మనకు రేపు ముక్క కొట్టేది అయితే ఉంటుంది కాబట్టి ఇంకా అన్ని కుప్పలు వేసుకోవాలి. రేపటికి బరువు లేకుండా పట్టుకోరిగా సో అంది. నొక్కుతామంటే పని చేస్తున్నాం కదా, టీపీ పని చేసేది. అక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా మంది అయితే మనల్ని ఏ విలేజ్కి వెళ్ళారు అని అడిగారు. ఈ సుభాష్ గాంతో మనమైతే వీడియో అయితే చేపిస్తున్నామండి. ఎందుకంటే పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరండి. అందుకు అబ్బాయిని అయితే మా అమ్మడి తీసుకొచ్చాము. ఇంటి దగ్గర ఎవరన్నా ఉండింటే ఇంటి దగ్గర పెట్టొచ్చు మా వాళ్ళు. అంటే ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా మా అమ్మడి తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కావద్దండి, వాళ్ళకి రెడీ చేసి పంపించే వాళ్ళు కావాలి కాబట్టి మేమైతే ఇంకా వెనకబడి కొనుక్కొచ్చాము సుభాష్ని. చాలా మంది అయితే ఏ ఊరికి వెళ్ళారు అని కామెంట్లు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా మంది ఏ విలేజ్కి వెళ్ళారు, ఎక్కడున్నారు అని చాలా మంది అయితే కామెంట్లు అయితే అడుగుతున్నారండి. మేమైతే మన ఆలగడ్డ నుంచి ఖమ్మానికి వచ్చామండి. ఖమ్మం నుంచి మళ్ళీ 50 కిలోమీటర్లు అయితే వచ్చేసాము. ఇక్కడైతే కొండల మధ్యలో అయితే చాలా బాగుంది లొకేషన్. ఎందుకంటే ఖమ్మం సైడు ఇక్కడ పండ్లు అంటే కూలి పని బాగా దొరుకుతుందండి. అందుకైతే మేము ఇక్కడికి వచ్చాము కూలి పని కోసం. చూడండి, అలాగైతే పట్టలు వేసుకొని మనం కుప్పలకి వేసుకోవాలా. ఒకసారి కుప్పలు వేసిన తర్వాత ఒకసారి తీసిస్తానండి మన గడ్డలు ఎన్నేనే అనేది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఉదయం నుంచి మట్టి లోడి గడ్డలన్నీ బయటకేసాల నాకైతే చాలా నీరసం అయితే వచ్చేసిందండి. ఇంకా పని కూడా చేస్తున్నా చేయలేను అని ఇంట్లో పని అయితే అలాగే ఇంటికి వెళ్ళి మనం దగ్గరికి వెళ్ళి మన గుడిసెలో మనకు అదే వంటకైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు ఏం వంటానా అనేది అయితే ఏం వంట చేయాలో ఏం అర్థమైతే కావడం లేదు నాకైతే, ఏం చేయాలబ్బా అని. చూడండి ఫ్రెండ్స్, వాటర్లు అంతేనా? అదేంటి మా అబ్బాయి ఏంటంటే అది చట్నీ రా దాంట్లోకి టమాటాలు, ఒక మిరపకాయ. నిజంగా అది ఏంటంటే మనం చూడండి ఫ్రెండ్స్, మీకోసం అయితే ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుంటామండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.